నమస్తే వెల్కమ్ టు సెన్సిటివి నా పేరు నరేష్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కి సంబంధించిన హాట్ కామెంట్స్ చేసిండు. అల్లు అర్జున్ ఒక హీరో. ఆయన తన ప్రమోషన్స్ లో భాగంగా ప్రీమియర్స్ కి వస్తానంటే ఆల్రెడీ 3-4 తారీఖు రావద్దు అని చెప్పి పోలీసులు చెప్పినారు. అయినా కూడా అల్లు అర్జున్ వచ్చినాడు. అక్కడ మలక్పేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం పోయింది. ఆ కుటుంబంలో భార్య అలాగే కొడుకు ఇద్దరు తొక్కిసలాటలో తీవ్ర గాయాల పాలైనరు. అక్కడ అమ్మ చనిపోయింది, బిడ్డ కీమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. సో ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి వారం గడిచిన ఏ సినీ ప్రముఖులు కానీ అల్లు అర్జున్ కానీ చిత్ర యూనిట్ కానీ ఎవ్వరు కూడా వెళ్ళి ఆ మహిళ చనిపోయింది, మహిళ దగ్గరకు పోలేదు. ఆ తర్వాత ఆ బాబుని చూడడానికి కీమ్స్ హాస్పిటల్ పోలేదు. అసలు మానవత్వం ఉందా వాళ్ళకి అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సో వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇంత అవుట్ స్టాండింగ్గా మాట్లాడాడు అంటే ఇక జరిగింది. ఆల్రెడీ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అనేది ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ, ప్రభావం చేసే ఫ్యామిలీ. కానీ అల్లు అర్జున్ గురించి ఈ విధంగా మాట్లాడతాడో లేదో అనుకున్నాం రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడడానికి కారణం అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని కావాలనే జైలుకు పంపించిండు అని. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ ఎక్కడైనా పేరు మర్చిపోతే నిజంగా రేవంత్ రెడ్డి పంపించే అంత అవకాశం ఉందా? అక్కడ కేసు ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఆ బాబు ఆల్రెడీ కీమ్స్లో ఉన్నాడు, మహిళ అయితే చనిపోయింది, ఒక ప్రాణం పోయింది కాబట్టి కేసు బుక్ అయింది. ఆ విషయంలో అల్లు అర్జున్కు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. అక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది కాబట్టి జైలుకు పోయినాడు అల్లు అర్జున్. కానీ చాలా ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో తనను తిడుతూ, ప్రభుత్వాన్ని తిడుతూ, ముఖ్యంగా తనను రేవంత్ రెడ్డిని తిడుతూ చాలా నీచమైన కామెంట్స్ పెట్టినారు. నాకేం అవసరం ఉంటుంది, పుష్ప సినిమాకి సంబంధించి మేము బెనిఫిట్ షో వేసుకుంటాము, ప్రీమియర్ షో వేసుకుంటాం అంటే టికెట్ ఫస్ట్ వారం రేట్లు ఎక్కువ పెట్టుకుంటే పెట్టుకోమన్నాం. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలి, సినిమా రంగం వాళ్ళతో మంచిగా ఉండాలి, ప్రోత్సహించాలని నేనే టికెట్ల రేట్లు పెంచుకోమన్నా. నాకు ఆయన మీద ఏమైనా కోపం ఉంటుందా? కానీ జరిగిన ఉదాంతంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు చిత్ర యూనిట్ కానీ హీరో కానీ వెళ్ళి పరామర్శించలేదు, ఏమీ కూడా మాట్లాడలేదు. సో పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో నా ప్రమేయం ఎందుకు ఉంటుంది? ఇవాళ ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడుతున్నారు. ట్విట్టర్లో ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది, అల్లు అర్జున్ అట్లెట్లా అరెస్ట్ చేస్తావు అని చెప్పేసి ఆయన కన్నీరు గారుస్తున్నాడు. గతంలో ఉద్యమం చేసినామన్నారు, ఉద్యమం చేశాని చెప్పుకునే గొప్ప వ్యక్తి అయినా ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా సినిమా షూటింగ్లు చేయనివ్వకుండా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సినిమా షూటింగ్లు తెలంగాణ గడ్డపై చేయొద్దని ఎల్లగొట్టిన చరిత్ర మీది. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను అలాంటి ఉద్దేశం ఉంటే సినిమా టికెట్ల రేట్లు కానీ బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి నేను అనుమతి ఇవ్వకపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక చిత్ర యూనిట్కి సంబంధించి ఎవరైనా పరామర్శిస్తే బాగుంటుండే, ఎవరు కూడా పరామర్శించలేదు. హీరో వెళ్ళకపోయినా సినీ ప్రముఖులు ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి ఆయన ఇంటికి వస్తే లైన్గా సినిమా ప్రముఖులు అందరూ కూడా ఆయన ఇంటికి లైన్ కట్టినారు. ఆయనకి ఏమైంది, కాలు పోయిందా, కన్ను పోయిందా, చెయ్యి పోయిందా, లేదా కిడ్నీలు ఏమైనా ఖరాబ్ అయినాయా, ఎందుకు చూడనీకి వస్తున్నారు? ఇక్కడ ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది, చూడ్డానికి మనసు ఒప్పలేదు. ఇది ఆయనది ఉండేది ప్రాణమే, ఇక్కడ చనిపోయిన మహిళది కూడా ప్రాణమే కదా. ప్రాణం పోయినట్టు ఒక సానుభూతి ఉంటుంది. ఏదైనా చిన్న జంతువు చనిపోతేనే మనకు బాధ అనిపిస్తుంది. ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోయింది, అది కూడా సినిమా వాళ్ళ కాబట్టి ఎవరికైనా వెళ్ళి చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఏ సినీ ప్రముఖుడు కూడా పోలేదు. నేను సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి బాహాటంగానే అసెంబ్లీలో మాట్లాడినాడు. ఎవరు కూడా పరామర్శించలేదు. ఇప్పుడు వెళ్ళి అల్లు అర్జున్ మీరు పరామర్శిస్తున్నారు, మీకు మానవత్వం లేదా అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా సినీ రంగంతో కూడా కొంచెం బాగానే ఉండాలి, లోపల ఏమైనా ఉన్నా కూడా బయటికి మాత్రం బాగానే ఉండాలి, ఒక మైత్రి మెయింటైన్ చేయాలా అని అనుకుంటారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి మనం చూసాం, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ ఫంక్షన్స్లకి రావడం ఇవన్నీ కూడా చూసాం. మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలామంది సినిమా ఫంక్షన్లకు వెళ్ళడం, ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి ఆ మూవీ లాంచ్కు వెళ్ళినాడు. కేటీఆర్ కూడా చాలా సినిమా హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. వాస్తవానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో కొన్ని సినిమా ఫంక్షన్లకు వెళ్ళినాడు. ఇప్పుడు కూడా సినీ ఇండస్ట్రీతో బాగానే ఉండాలని ఆయన అనుకున్నాడు. కానీ ఇక్కడ వాంటర్లీ సినీ ప్రముఖులందరూ నేను అల్లు అర్జున్ని కావాలని జైల్లో వేయించానని నా పైన మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నా. జరిగిన వాస్తవం ఇది. ఆయన పోయినప్పుడు ఆయన వల్ల పరోక్షంగా ఒక ప్రాణం పోయింది.
ప్రాణం పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని పరిశీలించి వాళ్ళకు ఒక మాట సాయము వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత వీళ్ళది. అల్లు అర్జున్ కానీ లేదా ఆయన సినిమా యూనిట్ ఎవరు కూడా పోలేదు. ఇక్కడ మానవత్వం ఎక్కడుందని చెప్పేసి ఆయన ఓపెన్గా మాట్లాడాడు. సో దీనిపైన రేపు సినీ ప్రముఖులు కానీ లేకపోతే ఇండస్ట్రీలో కూడా ఉన్న పొలిటీషియన్స్ ఏం మాట్లాడతారో అని చూడాలి. అంటే ముఖ్యంగా ఇండస్ట్రీలో కూడా చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, వివిధ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఉద్దేశించి రేపు ఏం మాట్లాడతారో అనేది చూడాలి. అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.